రామాపురం ఒక చిన్న శాంతియుతమైన పల్లెటూరు. ఈ గ్రామం ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తారు. ఆ ఊరిలో శివయ్య మరియు తన మనవడు రమేష్ ఉండేవారు. రమేష్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడం వలన తాతయ్యే రమేష్ను చూసుకునేవాడు. ఆ రోజు తెల్లవారుజామున శివయ్య పొలం పనికి వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. పని ముగించుకొని శివయ్య ఇంటికి వెళ్ళసాగాడు. అప్పటికే శివయ్య మనమడు రమేష్ ఏ పని చేయకుండా ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన శివయ్య రమేష్ పడుకోవడం చూసి, ఒరేయ్ సోమరిపోతు వెధవా, ఏం పని చేయకుండా ఇంకా పడుకొనే ఉన్నావా, లేరా అని వెళ్ళిపోతాడు. రమేష్ తాతయ్య చెప్పేది వినపడ్డా ఏం పడనట్టు పడుకొనే ఉంటాడు. శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రమేష్ లేచి చెట్టు కింద కూర్చున్న తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తనతో కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. భోజనం సమయం అవ్వడంతో రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శివయ్య అనారోగ్యంతో చనిపోతాడు. అది తెలియని రమేష్ తాతయ్య దగ్గరికి వచ్చి, లే తాతయ్య అని అంటాడు. ఇంకా పడుకొనే ఉన్నావేంటి తాతయ్య, లే. శివయ్య చనిపోవడంతో ఊరి జనాలందరూ వారి ఇంటి ముందుకి వస్తారు. తాతయ్య చనిపోయాడనే బాధలో రమేష్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అది చూసి ఊరి జనం చాలా బాధపడతారు. తాతయ్య లేకపోవడంతో రమేష్ ఒంటరివాడైపోయాడు. రమేష్ గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రమేష్ మరుసటి రోజు గుడి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఇలా అంటాడు. తాతయ్య, నువ్వు ఉన్నప్పుడు పని విలువ తెలిసేది కాదు. నేను సోమరిపోతూ అవ్వడంతో నాకు ఎవరు పని ఇవ్వడం లేదు తాతయ్య అని బాధపడుతూ ఉంటాడు. కాసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక రమేష్కు నీరసంగా ఉండడంతో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. పక్కనే ఉన్న కొబ్బరికాయలను చూసి అతనికి ఒక ఉపాయం వస్తుంది. ఈ కొబ్బరి బొండాలు అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది అని అనుకుంటాడు. ఆ కొబ్బరి బొండాలు అమ్మడానికి వెళతాడు. వేసవి కాలం కావడంతో రమేష్కు మంచి గిరాకీ వస్తుంది. ఆ డబ్బులతో హాయిగా జీవనం సాగిస్తాడు. ఈ కథలో నీతేంటంటే, సోమరితనంతో ఉండడం కంటే కష్టపడి పనిచేసి బ్రతకడమే మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.